హలో గైస్, వెల్కమ్ టు ద మై ఛానల్. గైస్, తేజ సజ్జ హనుమాన్ మూవీ తర్వాత మళ్ళీ మిరాయి మూవీతో కంబ్యాక్ ఇచ్చాడు. ఈ మిరాయి మూవీకి మంచి హైప్ తీసుకొచ్చాడు. ఎక్స్ప్రెస్ రాజా, కార్తికేయ 2, కృష్ణం వందే, జగత్ గురు మంచి హిట్ మూవీస్ తీసిన కార్తిక్ ఘట్టంనేని మిరాయి అనే మూవీతో మంచి కంబ్యాక్ ఇచ్చాడు. ఇక మూవీ గురించి మాట్లాడితే ఈ సినిమాని 50 కోట్లు పెట్టి తీశారు. ఈ మూవీ ఓటీటీ రైట్స్ జియో హాట్‌స్టార్ వాళ్ళు 40 కోట్లు కొన్నారు. ఇంకా శాటిలైట్ రైట్స్ ఇంకా స్టార్మా వాళ్ళు 15 కోట్లకు కొన్నారు. ఈ మూవీ మ్యూజిక్ 2.7 crores తక్కువ బడ్జెట్ కి పోయింది. ఇంకా ఈ మూవీ రిలీజ్ కాగానే ప్రాఫిట్స్ వచ్చేసాయి. ఇక ఈ మూవీ టాపిక్ వస్తే పాజిటివ్స్ నెగటివ్స్ మాట్లాడుకుందాం. ఈ మూవీ స్టోరీ అశోకుడు రాసిన 9 పుస్తకాల గురించి. ఈ మూవీలో అశోకుడు 9 పుస్తకాలు రాసి 9 మందికి ఇస్తాడు. 9 పుస్తకాలు తీసుకొని ప్రపంచంలో వేరు వేరు దేశాలకు వెళ్ళిపోతారు. ఈ 9 మంది విలన్ ఈ 9 పుస్తకాలను ఎలా దక్కించుకుంటాడు, హీరో ఈ 9 పుస్తకాలని విలన్ దక్కకుండా ఎలా కాపాడాడు అనేది ఈ స్టోరీ. ఈ మూవీలో ఇంట్రెస్ట్ ఏమంటే ఈ మూవీలో హీరో ఎంట్రీ ఎలివేషన్ నార్మల్ గా ఉంది. ఈ మూవీలో కానీ విలన్ ఎంట్రీ ఒక రేంజ్ లో ఉంది. ఈ మూవీ చూడడానికి చాలా థ్రిల్లింగ్ గా ఉంది. మంచి మంచి VFX యాడ్ చేశారు. హిందూ ధర్మం గురించి గొప్పగా చూపించారు. ఫైనల్ గా తేజ సజ్జాకైతే ఈ మూవీ మంచి బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకుంటున్నాను.